మంచిర్యాల జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. లక్షెట్టిపేట మండలంలో 2 వేర్వేరు ప్రమాదాల్లో 4 ప్రాణాలు కోల్పోయారు. లక్షెట్టిపేట మండలం కొత్తూరు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులుండగా ఒక్కసారిగా ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో వారు గోడ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో దండేపల్లి మండలం ముత్యంపేటకు చెందిన లచ్చన్న తన కుమారుని హైదరాబాద్ బస్ ఎక్కించేందుకు లక్షెట్టిపేటకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఈదురుగాలు రావడంతో తన కూడా కొత్తూరు కొనుగోలు కేంద్రంలోకి వెళ్లారు. అక్కడ ఒక్కసారిగా గోడ కూలడంతో లచ్చన్న, రైతు గుండారపు వెంకటేష్ దుర్మరణం చెందారు. మరో 4 రైతులు గాయపడ్డారు. ఇక మరో ఘటనలో గంపలపల్లి గ్రామానికి చెందిన తనువుల నాగరాజు, అతడి కుమారుడు అభిరామ్ స్థానిక కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన ధాన్యంపై టార్పాలిన్ కప్పేందుకు వెళ్లారు. గాలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో పక్కనే ఉన్న రేకుల షెడ్లోకి వెళ్లారు. గాలి దాటికి రేకుల షెడ్ ఒక్కసారిగా కూలడంతో అభిరామ్ అక్కడికక్కడే మృతి చెందగా నాగరాజ్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. సైన్యూస్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. మనం మంచిర్యాల జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఇక లక్షెట్టిపేట మండలంలో 2 వేర్వేరు ప్రమాదాలు అయితే 4 ప్రాణాలు కోల్పోయారు. ఇక లక్షెట్టిపేట మండలం కొత్తూరు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులుండగా ఒక్కసారిగా అయితే ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో వారు గోడ వద్దకు చేరుకున్నారు. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు లైవ్లో. ఎస్ శ్రీనివాస్, చూస్తున్నాం 4 మృతి చెందడం చాలా బాధాకరంగా ఉంది. మొత్తానికి తండ్రి కొడుకులు కూడా మరణించినట్టుగా తెలుస్తోంది. అసలు ఎలా జరిగింది, ప్రమాదం ఏంటి? సోని, మంచిర్యాల జిల్లాలో నిన్న రాత్రి కురిసినటువంటి అకాల భారీ వర్షం అయితే ఇటు పెను విషాదాన్ని అయితే నింపింది. లక్షెట్పేట మున్సిపాలిటీల పరిధిలోని కొత్తూరు, గంపలపల్లి గ్రామాల్లో ఉన్నటువంటి ఐకేపీ సెంటర్ లో ఆడబోసినటువంటి వడ్ల ధాన్యంపై టార్పాలిన్ కవర్లు కప్పడానికి ఇటు రైతులు రాగా ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో ఇటు ఐకేపీ సెంటర్ పక్కన ఉన్నటువంటి షెడ్లలోకి వారు రావడం, భారీ ఈదుగార్లకి షెడ్ పైన ఉన్న రేకులు కొట్టుకుపోవడం, మరోవైపు గోడలు కూలిన ఘటనలోనైతే 4 రైతులు మృతి చెందగా మరో 6 అయితే తీవ్ర గాయాలు కావడంతో అయితే వారిని ప్రస్తుతానికి లక్షెట్పేట ప్రభుత్వ ఆసుపత్రిలోనైతే చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి నేను కొత్తూరు ఐకేపీ సెంటర్ వద్ద గోలగూడిన ప్రమాదంలో 2 రైతులు మృతి చెందిన సంఘటన స్థలం వద్ద ఉన్నాం. చూడొచ్చు, దాదాపుగా పూర్తిగా గోడ గూడడంతో అయితే ఇక్కడ బైక్ తో పాటు మిగతా వారందరూ కూడా ఈ గోడలోనే పూర్తిగా బైకులు కూడా ఉన్నాయి. దాదాపుగా ఈ కొత్తూరు సెంటర్ కి సంబంధించిగా మొత్తం 10 మంది రైతులు అయితే ఇక్కడికి వచ్చారు. పూర్తిగా ఇటు వరిధాన్యం పైన అయితే వాళ్ళు కవర్లు అయితే కప్పిన తర్వాత భారీ వర్షం రావడంతో ఈ షెడ్ లోపలికి వచ్చి వాళ్ళు తలదాచుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో భారీగా ఈదురుగాలు రావడం, వర్ష బీభత్సం కూడా ఎక్కువ అవడంతో అయితే రైతులపై ఒక్కసారిగానైతే గోడ కూలింది. గోడ కూలిన ప్రమాద ఘట్టంలో కొత్తూరుకు సంబంధించి లచ్చన్నతో పాటు ఇంకొక రైతు అయితే మృతి చెందారు. ఇటు గంపలపల్లికి సంబంధించి ఇటు అభిరాము, అతని తండ్రి నాగరాజు మృతి చెందడంతో అయితే లక్షెట్పేట మండలంలో ఈ 2 గ్రామాల్లో అయితే ఒక్కసారిగా విషాద ఛాయలు అయితే ఉన్నాయి. కేవలం ప్రభుత్వము అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ రోజు 4 రైతులు మృతి చెందారంటూ కూడా రైతు సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి. దాదాపుగా ఇటు వరి కోసి ఐకేపీ సెంటర్లకు తీసుకొచ్చి 20 రోజులు అవుతున్నప్పటికీ కూడా సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో నిన్న అకాల వర్షం కురవడంతో రైతులు ఇక్కడికి సెంటర్లకు రావడంతో ఈ ఘటన జరిగిందంటూ కూడా రైతు సంఘాలు అయితే ఆరోపణలు చేస్తా ఉన్నారు. మనకు అందుబాటులో సిపిఐ ఎంఎల్ పార్టీకి సంబంధించినటువంటి న్యూ డెమోక్రసీ నాయకులు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసు. చెప్పండి, ఎట్లా చూస్తారు? ఓవైపు రైతులందరూ వరి ధాన్యాన్ని కోసి ఇక్కడ తీసుకొచ్చి 20 రోజులు అవుతుంది, కొనుగోలు చేయలేదు. ఈ రోజు 4 రైతులు అయితే మృతి చెందిన పరిస్థితి. రైతులు 6 కాలం కష్టపడి పండించి పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి దాదాపుగా 15-20 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇక్కడ కొనుగోలు కేంద్రంలో ఉన్న వారు కాంట పెట్టకుండా రైతుల దగ్గర చాలా ఇబ్బందులు పెట్టి ఈ రోజు ఈ రైతులు రాత్రి అకాల వర్షం వచ్చి గాలి వాన వస్తే మరి ఇక్కడికి వచ్చి వడ్ల తాడిపల్లి కష్టంలో వచ్చి ఇక్కడ తల దాచుకుని గోడ దగ్గర ఉంటే మరి రైతుల పైన ఈ గోడ కూలి కూడా చనిపోవడం జరిగింది. 2 రైతులు, 4 రైతులు లక్షపేట మండలంలో 4 రైతులకు పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మేము అంటున్నాం. ఏదైతే రైతులు మరణించిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం 50 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. 6 కాలం కష్టపడి పండించిన పంటకు కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేయకుండా ఈ రోజు రైతులను పూర్తిగా చంపింది ప్రభుత్వం అని చెప్పి మేము ఈ రోజు భావిస్తున్నాం.
తక్షణమే వారికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము చెప్తున్నాం. ఏదైతే తడిచిన వరి ధాన్యాన్ని కూడా పూర్తిగా కొనుగోలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం తక్షణమే ఈ రోజు ముఖ్యమంత్రి గారు మన తుమ్మిడిహెట్టి వరకు వస్తున్నాడు కాబట్టి తుమ్మిడిహెట్టిని వీరికి నష్టపరిహారాన్ని ప్రకటించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవైపు గత నెలలో కురిసినటువంటి అకాల వర్షంతో దాదాపుగా 50% మేరనైతే పంట చెల్లెలను ఊరింది. మిగతా పంటను కోసి అమ్ముకుందామని తీసుకొస్తానేమో 20 రోజులు అవుతుంది. అసలు ధాన్యం కుప్పలు పోసి కొబ్బరికాయలు కొట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అధికారులు వచ్చారు, ఐకేపీ సెంటర్ లో కొబ్బరికాయలు కొట్టారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయలేదు. వాతావరణ శాఖనేమో వైపు అకాల వర్షాలు ఉంటాయని చెప్పినప్పుడు కూడా ప్రభుత్వం నిద్రమత్తును వీడలేదు, అధికారులు కూడా నిద్రను వీడకపోవడంతో ఈ ఘటన జరిగింది అనుకోవచ్చా? సరే, ఏదైతే రైతే వెన్నెముకన్నటువంటి ఈ ప్రభుత్వము ప్రజాపాలన పేరుతోటి ఇలా ఏల్చున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వము రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పి ఆరుగాలము శ్రమించి పండించినటువంటి రైతాంగము ఈ రోజు చేతికి వచ్చిన తర్వాత దాదాపు పంట కోసుకొని 4 రోజులు కావాల్సిన కూడా అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలా తూతు మంత్రంగా నామంత్రంగానే అక్కడక్కడ కొనుగోలు సెంటర్లను ప్రారంభం అని చెప్పి కొబ్బరికాయల పేరుతో ఇలా పేపర్ ప్రకటనలు చేసుకున్నాయా తప్ప కానీ ఇప్పటి వరకు 4 రోజులు గడిచిపోయినప్పటికీ కూడా రైతాంగాన్ని ఆదుకోకుండా కొనుగోలు సెంటర్లను ఇదే విధంగా నడపకుండా సకాలంలో లారీలు రాకుండా అనేక పేర్లతోటి తేమ శాతంతో ఇలా కటింగ్ల పేర్లతోటి ఇలా కొనుగోలు కేంద్రాలు నడవట్లేదు. అదేవిధంగా దాంతో ఈ మధ్య కాలంలో జరుగుతున్న అకాల వర్షాలతోటి ఇలా రైతాంగం పూర్తిగా నష్టపోయింది. దీనికి పూర్తి బాధ్యత గవర్నమెంటే వహించాలని చెప్పి మేము సిపిఎం లోడ్ డెమోక్రసీ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా నిన్న జరిగినటువంటి అకాల వర్షంతో లక్ష్మీపేట మండలంలో ఉన్నటువంటి రైతాంగం దాదాపు 4 మనుషులు ఇలా చనిపోవడం జరిగింది. దీనికి వీళ్ళు చనిపోయిన కారణము ఇలా ప్రభుత్వం పూర్తి బాధ్యత కూడా వహించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ వాళ్ళు చనిపోయిన కుటుంబానికి కూడా ప్రభుత్వం 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. అదే విధంగా రైతాంగం ఇలా పంటకు నష్టపోయిన ఇలా కొనుగోలు కేంద్రాలు కాక ఇలా పంట చేతికి వచ్చినటువంటి అక్కడ పరిస్థితి కాబట్టి ఆ రైతాంగానికి కూడా ఒక ఎకరానికి దాదాపు 50,000 రూపాయలు కూడా నష్టపరిహారం కింద కూడా చెల్లించాలని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు చనిపోయినటువంటి హత్యలు ప్రభుత్వ హత్యలుగానే మేము భావిస్తా ఉన్నాం. ఈ రోజు ఈ జిల్లాకు వస్తున్నటువంటి ముఖ్యమంత్రి తక్షణమే ఏంటంటే సర్వే చేసి తక్షణమే ఈ రోజు వాళ్ళకు ప్రకటించాలని చెప్పి నష్టపరిహారం ప్రకటించాలని చెప్పి కూడా మేము సిపిఎం లోడ్ డెమోక్రసీ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మా పార్టీ తరఫున అనేక ఆందోళన కార్యక్రమాలు చేసి ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఇబ్బందులు లేకుండా చూసుకొని తక్షణమే కాంటలు ఏర్పాటు చేయాలని చెప్పి ఇలా మిల్లర్ల దగ్గర కూడా కోతలు లేకుండా తేమ శాతం లేకుండా ఎలాంటి కొరీలు లేకుండా కొనుగోలు కేంద్రాలను కూడా నడిపేయాలని చెప్పి కూడా మేము సిపిఎం లోడ్ డెమోక్రసీ పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మంచిర్యాల జిల్లాకు సంబంధించి 313 ఐకేపీ సెంటర్లను ఓపెన్ చేశారు. కేవలం 50 నుంచి 60 ఐకేపీ సెంటర్లు మాత్రమే నామమాత్రంగానైతే వడ్లు కొంటా ఉన్నారు. మరోవైపు వాతావరణ శాఖనేమో అకాల వర్షాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇప్పటికే 4 రైతులు మృతి చెందిన పరిస్థితి. ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు అధికారులు? ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు ఏదైతే ఉన్నారో తూతు మంత్రంగానే ప్రారంభించినటువంటి ఈ రోజు కొనుగోలు కేంద్రాలు అయితే ఏమన్నాయో ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో మేము కూడా పార్టీగా మేము ఈ 2 మండలాలలో కూడా మేము పరిశీలన చేసిన సందర్భంలో రైతాంగం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. ఐకేపీ సెంటర్లకు వరి ధాన్యం తీసుకొచ్చి 20 రోజులు అవుతున్నప్పుడు కూడా ఎక్కడ కూడా వరి ధాన్యం కొనుగోలు చేసింది లేదు. ఐకేపీ సెంటర్లకు కొబ్బరికాయలు కొట్టారు తప్ప కొనుగోలు అయితే ప్రారంభించలేదు. రైతులకైతే అకాల వర్షాలు అయితే వాళ్ళు పారేట శాపంగా మారుతున్నాయి. ఇప్పటికే ఇటు కొనుగోలు కేంద్రాల్లో కూడా ఇతర జిల్లాల్లో వడదెబ్బ బారిన పడి 2 రైతులైతే మృతి చెందగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వడదెబ్బతోటి దాదాపుగా 10 నుంచి 15 మంది కూడా మృతి చెందిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా రైతులు పండించిన ప్రతి ఒక్క ధాన్యం గింజను తడిసిన ధాన్యం కానీ ఏదైనా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం కొనుగోలు చేయాలి, రైతులను ఆదుకోవాలి. అంతేకాకుండా చనిపోయిన 4 కుటుంబాలకి ఖచ్చితంగా ప్రభుత్వం తక్షణ సాయం కింద వారికి ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలంటూ కూడా చనిపోయిన రైతులను ఆదుకోవాలంటూ కూడా ఇటు రైతులు, రైతు సంఘాలు, ఇతర పార్టీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్.